ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మా నందిని, ఊరుకోమ్మా. ఏమైందమ్మా? అయినా వంశీ నిన్ను కొట్టడం ఏంటమ్మా? అవునన్నా, ఇదిగో చూడు. అయ్యో ఊరుకో అమ్మా. అసలు వంశీ నిన్నెందుకు కొట్టాడు? ఇది వరకు నిన్నెప్పుడు ఒక్క మాట కూడా అనలేదని చెప్పావు. అలాంటిది సడన్ గా ఇంతలా కొట్టడం ఏంటమ్మా? అది నాకు అర్థం కావట్లేదమ్మా. అమ్మా అమ్మా, మీరిద్దరూ ఏదైనా మాట అనుకుని గొడవ పడ్డారా? లేదు నాన్న, అసలు నేను ఏమనలేదు. ఫ్రెండ్స్ తో పార్టీ ఉంది, వెళ్తానన్నాడు. నేను దానికి సరే అని చెప్పాను. తీరా ఇంటికి తిరిగొచ్చాక ఏమైందో తెలీదు. నన్ను ఇలా ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. వంశీకేదో అయ్యిందమ్మా. తను పూర్తిగా మారిపోయాడు. తను నన్ను తిట్టిన ఒక్కొక్క మాట గుర్తొస్తుంటే నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. ప్రాణంగా ప్రేమించిన వంశీని నన్ను ఎంతగా బాధ పెడుతుంటే నాకు బతకాలని లేదమ్మా, లేదు. అయ్యో ఏం మాటలమ్మా? నందిని, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? వంశీతో రేపు పొద్దున్నే మాట్లాడదాం. నువ్వు పద, రెస్ట్ తీసుకుందు గాని. అయ్యో లేదమ్మా, నేనెక్కడికి రాను. జీవితంలో నీ చేత కాని నాన్న చేత కాని ఒక్క దెబ్బ కూడా తినలేదు. అలాంటిది ఈరోజు జీవితం అనుకున్న వాడి చేతిలో ఎంత అవమానం జరిగాక ఇంక నేను బతికి మాత్రం ప్రయోజనం ఏంటమ్మా? నందిని, ఏమండి? చనిపోయే ముందు మిమ్మల్ని ఒకసారి నందిని, ఏంటమ్మా మాటలు? వచ్చాను, చూశాను. ఇక ఈ జీవితానికి ఇది చాలమ్మా. అమ్మా నందిని, ఏంటమ్మా ఇది? నందిని, అమ్మా నందిని, 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 అమ్మా నందిని, 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 అమ్మా నందిని, ఆగమ్మా నందిని, పిచ్చి పట్టిందా నీకు? ఆగమ్మా నందిని, నా మాట విను. అమ్మా నందిని, నందిని, నేను చెప్పేది వినమ్మా. నందిని, 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 మహాలక్ష్మి, నందిని, ఏంటి ఏమైంది? నందిని కత్తితో పొడుచుకున్నట్టు పీడకలు వచ్చిందండి. ముందు నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏమండి, ఇప్పుడవేం వద్దండి. ఒకసారి నందినికి ఫోన్ చేయండి. తను ఎలా ఉందో ఏంటో, తనకి ఎలా ఉందో ఏంటోనండి. నాకు చాలా భయంగా ఉందండి. ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ చేయండి. నందినికి ఏం జరుగుండదు, నువ్వు అనవసరంగా కంగారు పడకు. అది కాదండి, నా కోసం ఒక్కసారి ఫోన్ చేయండి. మహాలక్ష్మి, ఇప్పుడు ఫోన్ చేస్తే ఇక్కడ ఏం జరిగిందో అని వాళ్ళక్కడ కంగారు పడతారు. మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఈ టైంలో ఫోన్ చేయడం కరెక్ట్ కాదు. కావాలంటే రేపు పొద్దున్నే మాట్లాడదాం, సరేనా? అది కాదండి, నాకు చాలా భయంగా ఉందండి. ఒక్కసారి నా మాట విని పడుకో. రేపు పొద్దున్నే చేతు గాని. నువ్వు పడుకో. నాకు చాలా. మహాలక్ష్మి, నా మాట విను, పడుకో. పడుకో, పడుకో.
వద్దురా అంటే మందు తాగించారు. ఇప్పుడేమో హ్యాంగర్తో తల పట్టేసింది. కాస్త కాఫీ తాగితే గానీ నార్మల్ అయ్యేలా లేదు. నందిని, నందిని, ఒక కాఫీ తీసుకురా. కాఫీ ఇదిగో. రాత్రి ఏంటి అంత లేట్ అయింది? చెప్పాను కదా ఫ్రెండ్స్ పార్టీ ఉందని. అలాంటప్పుడు లేట్ అవుతుందని ఒక కాల్ చేస్తే నీ సొమ్మేం పోతుంది? నువ్వు రావడం లేట్ అయ్యేసరికి అత్తయ్య నేను ఎంత కంగారు పడ్డావో తెలుసా? అలా గడ్డి పెట్టు నందిని వాడికి. కేరా, ఇంట్లో భార్య ఉంది, నీకోసమే బ్రతుకుతున్న ఓ అమ్ముందని కొంచెమైనా బాధ్యత లేదా నీకు? అయినా నిన్ను కాదనాల్సింది. నువ్వు పార్టీకి వెళ్తానంటే పర్మిషన్ ఇచ్చిన చూడు, ఈ నందిని నానాలి. అమ్మా, ఐఎమ్ రియల్లీ సారీ. మేమున్న ఏరియాలో సిగ్నల్స్ సరిగ్గా లేవు. తర్వాత చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇంకెప్పుడు అలా చేయను. ఒకవేళ ఇంకోసారి ఇలా చేస్తే నిన్ను బయటికి పంపించడం కాదు, ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేస్తాం. ఏమనుకున్నావో? ఇంత పొద్దున్నే అమ్మ ఫోన్ చేస్తుందేంటి? ఏ అవసరం వచ్చిందో ఏంటో. లిఫ్ట్ చేయి నందిని. హలో అమ్మా. హలో నందిని, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? అంత కంగారు పడుతున్నావు, ఏమైంది? ఆడపిల్ల తల్లిని కదమ్మా. ఏం కాకపోయినా పరా ఇంట్లో బిడ్డ ఎలా ఉందో ఏంటోనని కంగారు పడకుండా ఎలా ఉంటుందమ్మా? పరాయిల్లేంటమ్మా, ఇది నా అత్తగారిల్లే కదా. నిజానికి ఏ కోడలికైనా అత్త దొరుకుతుంది, కానీ నాకు అమ్మ దొరికింది. నువ్వు కంగారు పడాల్సిన పనేం లేదమ్మా. చాలా సంతోషం అమ్మా. అమ్మ నందిని, చెప్పడం మర్చిపోయాను. మీ లీల పెన్ని మారిపోయి పద్మావతి ఆదిత్యల పెళ్లికి ఒప్పుకుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? పిన్ని పెళ్లి కొప్పుకుందా? నేను నమ్మలేకపోతున్నాను. నిజానికి మేము కూడా నమ్మలేకపోతున్నావమ్మా, కానీ అదే నిజం. చాలా మంచి వార్త చెప్పావమ్మా. వెంటనే వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలనుంది, కానీ కుదరట్లేదు. అదేంటమ్మా, ఎందుకు కుదరట్లేదు? వంశీ నేను అరక్కి వెళ్తున్నాం, ఎలా కుదురుతుంది? త్వరలోనే మా పెళ్లి రోజు ఉంది కదా, మర్చిపోయారా? అంటే అమ్మా. సరే, ఒకసారి ఫోన్ వంశీకి ఇవ్వు. సరే వంశీ, అమ్మ మాట్లాడుతుంది. చెప్పండి అత్తయ్య. వంశీ, నువ్వు నందిని ఉమా వదిన అందరూ బయలుదేరి మా ఇంటికి వచ్చేసేయండి. మా పెళ్లి రోజు కంటే ముందే ఉండాలి మీరు, సరేనా? అలాగే అత్తయ్య. సరే. నందిని క్షేమంగా ఉందండి. నా మనసు కుదుట పడింది. నీకన్నింటికీ కంగారే మహాలక్ష్మి. నందినికి ఏం జరుగుండదని నేను రాత్రే కదా నీకు చెప్పాను. చెప్పారనుకోండి, ఎంతైనా తల్లి మనసు కదా. అలా పీడకలు వచ్చేసరికి కొంచెం భయపడ్డానండి. సరే ఉండండి, మీకు మంచి కాఫీ తీసుకొస్తాను.
పద్మావతి, పద్మావతి. పుష్ప, నువ్వా? రా కూర్చో. నేను తర్వాత కూర్చుంటాలే కాని ముందుగా నీకు కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ ఎందుకు పుష్ప? ఇప్పుడు నేనేం సాధించానని? అంటే ఏంటి? ఏదైనా అచీవ్ చేస్తేనే కంగ్రాచులేషన్స్ చెప్పాలా? ఆ మాటకొస్తే నువ్వు సాధించింది చాలా పెద్ద అచీవ్మెంట్ తెలుసా? నిన్ను ఎంతో ద్వేషించే మీ లీలా అక్క మీ పెళ్లి ఒప్పుకోవడం అంటే పెద్ద విషయమే కదా. ఎనీవే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ పుష్ప. ఏమ్మా, బాగున్నావా? బాలేదు బాబాయ్, అస్సలు బాలేదు. అదేందమ్మా, ఏమైంది? ఏమవటమేంటండి? త్వరలోనే పద్మావతి ఆదిత్యలు పెళ్లి చేసుకుని మనందర్నీ వదిలి అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఎలా బాగుంటాను? ఆడపిల్లంటేనే అక్కడి పిల్ల అని అర్థం. అలాంటిది ఎప్పటికీ మనతోనే ఎలా ఉంటుందమ్మా? రేపు నువ్వైనా పెళ్లి చేసుకుని ఓ ఇంటికి చేరక తప్పదు కదా. నువ్వు చెప్పింది కరెక్టే బామ్మా. కాకపోతే నాకు పెళ్లి చేసుకోవడానికి ముందే ఇంకొక చోటికి వెళ్లాల్సొచ్చింది. అదేంటి? అవును శ్వేత, నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఏంటి పుష్ప నువ్వు చెప్పేది? అవును పద్మావతి, నీ పెళ్లికి అడ్డు తొలగిపోయిందని చాలా సంబరపడ్డాను. కానీ ఏం చేస్తాం, నీకు పెళ్లి కుదిరింది, నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. అన్నట్టు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయానని నన్ను మర్చిపోవు కదా? నిన్నెలా మర్చిపోతాను పుష్ప? అస్సలు మర్చిపోను. సరే అయితే, నాకు ట్రైన్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. పెళ్లికి పిలుస్తావు కదా? ఖచ్చితంగా పిలుస్తాను. నువ్వు పిలవకపోయినా నేను వస్తానులే. సరే, ఉంటాను. బాయ్. అలాగే. బాయ్ బామ్మా. బాయ్ అత్త. శ్వేత బాయ్. బాబాయ్ వెళ్ళొస్తాను. మంచిదమ్మా. ఇప్పుడు వెళ్ళిపోతున్నానని సంబరపడిపోకు పద్మావతి. కరెక్ట్ టైంకి మళ్ళీ వస్తాను. యాండి, కాఫీ. నవమి, ఏంటమ్మా బ్యాగ్ తీసుకురొచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళాలి కదక్కా. అదేంటమ్మా, ఆకాష్ 2 రోజులుండి రమ్మని చెప్పాడు కదా, అప్పుడే వెళ్ళడం ఎందుకు? సరదాగా 2 రోజులుండి వెళ్ళు. లేదు బావగారు, వెళ్ళాలి. నా వల్ల జరిగిన పొరపాటు గుర్తొచ్చినప్పుడల్లా మీకు నా మొహం చూపించుకోవడానికి చెల్లట్లేదు. నా వల్ల మీ అందరినీ ఇబ్బంది పెట్టి బాధ పెట్టాను. వీలైతే క్షమించండి. ఏంటమ్మా ఇది? నువ్వేమైనా పరాయి మనిషివా? క్షమాపణ అడుగుతున్నావు? వైష్ణవికి చెల్లెలివి అంటే నాకు చెల్లెలివే. అక్క చెల్లెళ్ల మధ్య ఈ క్షమాపణలుంటాయా? అవునమ్మా, నిజానికి ఆ విషయం గురించి మేమంతా అప్పుడే మర్చిపోయాం. నువ్వు మర్చిపో. అవును నవమి, అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తే మనసు పాడవడం తప్ప ప్రయోజనమేమీ ఉండదు. అలాగే బావగారు. ఏమండి, నవమిని కాస్త బస్టాండ్ వరకు దించేసి వస్తాను. నువ్వెందుకు వైష్ణవి, నేను దింపుతాను. పద నవమి. జాగ్రత్తగా వెళ్ళు.
వెళ్ళొస్తామక్క. మంచిదమ్మా. వెళ్ళొస్తాం బావగారు. హలో, చెప్పండి కృష్ణ గారు. మేడం, రైస్ మిల్కి ఎన్ని గంటలకు వస్తారు? ఎందుకు? నాతో ఏదైనా పనుందా? అవును మేడం, నిన్న పంపించాల్సిన ఆర్డర్ ఉంది కదా, మీరు సంతకం చేస్తే విజయవాడకి లోడ్ పంపిస్తాను మేడం. ఇక నుంచి రైస్ మిల్కి ఎండీని నేను కాదు. మీరు కాదా? ఏంటి మేడం మీరు చెప్పేది? ఇక నుంచి రైస్ మిల్కి ఎండీ నా భర్త వీరేంద్ర. ఇక నుండి ఏ ఆర్డర్ వచ్చినా, ఏ లోడ్ పంపించాల్సి వచ్చినా అన్ని అతనితోనే కోఆర్డినేట్ చేసుకోండి. ఉంటాను. అలాగే మేడం. ఏంటి వీరేంద్ర అలా చూస్తున్నావు? రైస్ మిల్కి నేనెండీనండి లీలా. ఎందుకుండకూడదు? ఇప్పటినుంచి మన ఇంట్లో రూల్స్ అన్నీ రివర్స్గా ఉంటాయి. భర్త బయటి పనులు చూసుకుంటే భార్యగా నేను ఇంట్లో పనులు చూసుకుంటాను. ఏమంటారు? నీలో వచ్చిన మార్పు చూస్తుంటే నాకు కరెంటు లేకున్నా షాక్ కొట్టేలా ఉంది లీలా. నమస్తే మేడం. నమస్తే. నా పేరు రాజేష్. బ్రోకర్ రిద్దేశ్ గారు పంపించారు. రండి కూర్చోండి. పర్లేదు మేడం. ఇల్లు అమ్మేస్తారని చెప్పారంట? అవునండి, అమ్మేస్తున్నాను. బ్రోకర్ మీకు అన్ని విషయాలు చెప్పాడా? చెప్పారు మేడం. అందుకే టోకెన్ అమౌంట్ కూడా తీసుకొచ్చాను. ఇదిగోండి. ఆయనకివ్వండి. తీసుకోండి సార్. ఓకేనండి. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం? మీరు ఓకే అంటే రేపే పెట్టుకుందాం మేడం. అలాగే, అయితే రేపే పెట్టుకుందాం. మిగతా అమౌంట్ కూడా రేపే తెచ్చుకోండి. అన్ని ఫార్మాలిటీస్ అక్కడే పూర్తి చేసుకుందాం. మంచిది మేడం, వస్తాను. అలాగే. ఏంటి, ఇల్లమ్మేస్తున్నావా? అవును వీరేంద్ర. ఎందుకు? ఎందుకేంటి? నా పుట్టింటికి వెళ్ళాలంటే ఈ ఇల్లు అమ్మాలి కదా. రెండిల్లులు ఎందుకు చెప్పు? అసలు ఈ లీలా ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఏంటన్నయ్య, ఏదో మాట్లాడాలన్నావు? ఎన్ని రోజులు మీ పెళ్లికి లీలా అడ్డుగా మారిందని కంగారు పడ్డాం. కానీ ఆ భగవంతుడి దయ వల్ల తనకు తానుగా లీలనే మీ పెళ్లి జరిపించమని చెప్పింది. అవునన్నయ్య, అసలు లీలా అలా అంటుందని నేను కల్లో కూడా ఊహించలేదు. తనని మన కుటుంబంలో కలవమంటే ఎక్కడ గొడవ చేస్తుందో అని భయపడ్డాను. కానీ అంతా మంచి జరిగింది. అవును ప్రకాష్, లీల మనసు మారకముందే ఆదిత్య పద్మావతిల పెళ్లి జరిపిస్తే బావుంటుందనిపిస్తోంది. బాగుండడం కాదు వదినా, అలా చేయడమే కరెక్టు. అంతే. ఏమంటావు నాన్నా? మీ ఇష్టం అమ్మా. మహాలక్ష్మి, మనం వెంటనే వెళ్ళి పద్మావతి వాళ్లతో పెళ్లి గురించి మాట్లాడేసొద్దాం. అలాగేనండి. బావగారు, మీరు తప్పుగా అనుకోనంటే నేనొక మాట చెప్తా, వింటారా? అదేంటమ్మా అలా అంటావు? ఎందుకు వినని చెప్పు, తప్పకుండా వింటాం. నిన్నటి వరకు గొడవ చేసిన లీలా ఇంత సడన్ గా మారింది అంటే నేను చెప్పినట్టు ఖచ్చితంగా ఏదో తిరకాసు పెడుతుందని అనిపిస్తుంది బావగారు.
అయితే ఇప్పుడేమంటావు నువ్వు? పద్మావతి కుటుంబం పెళ్లికి ఎప్పుడైనా ఒప్పుకుంటుంది బావగారు. మనం ప్రత్యేకించి అడగాల్సిన పనేం లేదు. ఎలాగోలా లీలా మనతో కలిశాకే గాని పద్మావతి పెళ్లి చేసుకోనని మనకి ముందే చెప్పింది కదా. ప్రస్తుతానికి లీలా మనతో కలిసిన తర్వాత అప్పుడు మనం తనని గమనిద్దాం. తనలో మార్పులో ఎలాంటి దురుద్దేశం లేదు అంటే అప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకొద్దాం. ఏమంటారు? నువ్వు చెప్పింది కరెక్టే వైష్ణవి. కానీ లీల ఏం చెప్పిందో నువ్వు విన్నావుగా. వాళ్ళ పెళ్లి చేస్తానంటేనే మనతో కలవడానికి ఒప్పుకుంటానని చెప్పింది కదా. మరి అలా చెప్పిన మనిషి ఇంతవరకు మన ఇంటికి రాలేదు అంటే ఏంటి బావగారు అర్థం? తను ఏదో చేయబోతుందని కదా. నిజంగా మనందరం సంతోషంగా కలవాలి అని తను అనుకున్నదే అయితే లీలా ఇంకా ఎందుకని మన ఇంటికి రాలేదు? లీల కనిపించకపోవడం ఏంటి? ఇల్లంతా సరిగా చూసావా? చూశాను వదినా, ఎక్కడా కనిపించలేదు. ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. నేను అప్పటికే మీకు చెప్తూనే ఉన్నాను, లీల మారింది అంటే అంత ఈజీగా నమ్మొద్దు అని. ఇంట్లో అందరి ముందు మంచిగా మారిపోయినట్టు నటిస్తూ బయట తను చేయాల్సిందంతా చేస్తుంది. అంటే లీల మనల్ని మోసం చేస్తుంది అంటున్నావు వైష్ణవి? చేస్తుంది కాదు బావగారు, ఆల్రెడీ చేసేసింది అంటున్నాను. అక్క, ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.